త్రిబులర్‌తో పాన్ ఇండియా రేంజ్‌లో క్రేజ్ తెచ్చుకున్న ఎన్టీఆర్ ఆ తర్వాత చేసిన సినిమా 'దేవర'. పార్ట్ 1లో తండ్రి, కొడుకుగా 2 పాత్రల్లో నటించి బ్లాక్ బస్టర్ విజయం సొంతం చేసుకున్న ఎన్టీఆర్ ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 500 కోట్లకి పైగా కలెక్ట్ చేసి దుమ్మురేపింది. ఇక ఈ సినిమాకి పార్ట్ 2 రాబోతోంది. దర్శకుడు కొరటాల శివ పార్ట్ 2 స్క్రిప్ట్‌ని కూడా పూర్తి చేశాడు. ఎన్టీఆర్ పిలుపు కోసం ఎదురు చూస్తున్నాడు. అభిమానులు కూడా పార్ట్ 2 కోసం ఎదురు చూస్తున్నారు. త్వరలోనే పార్ట్ 2కి సంబంధించిన న్యూస్ బయటికి వచ్చే అవకాశం ఉంది. ఇక 'దేవర 2లో పాన్ ఇండియా స్థాయిలో కొత్త నటీనటులు ఉండబోతున్నారని తెలుస్తోంది. పార్ట్ 1లో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించింది. అలాగే బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్గా నటించారు. ఇక 'దేవర పార్ట్ 1లో దయా, యతి అనే క్యారెక్టర్లతో సినిమా స్టార్ట్ అవుతుంది. కానీ చివరి వరకు ఆ క్యారెక్టర్లను ఎవరు అనేది చూపించలేదు. సీక్వెల్‌లో ఈ 2 క్యారెక్టర్లు హైలైట్ అయ్యేలా ఉంటాయట. దాంతో ఈ 2 క్యారెక్టర్ల కోసం స్టార్ నటీనటులను తీసుకోవడానికి కొరటాల సిద్ధమైనట్లు సమాచారం. 'దేవర 2ని గ్రాండ్‌గా విజువల్ వండర్‌గా క్రియేట్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు కూడా దాదాపు కొరటాల శివ పూర్తి చేశాడట. కొత్త నటీనటులను కూడా ఎంపిక చేసే పనిలో ఉన్నారు. 'దేవర 2' ఈ ఏడాది ఆగస్టులోనే స్టార్ట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ 'వార్ 2' మూవీలో నటిస్తున్నారు. దీని తర్వాత ప్రశాంత్ నీల్ మూవీ చేస్తాడు. ఇప్పటికే ఎన్టీఆర్ 31 మూవీ షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యింది. దాంతో ఆగస్టులో 'దేవర 2' స్టార్ట్ చేసి సెప్టెంబర్ లేదా అక్టోబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్లో పాల్గొనాలని ఎన్టీఆర్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. దాంతో 2026 చివరిలో 'దేవర 2' విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. దాంతో ఎన్టీఆర్ 500 కోట్లు కలెక్ట్ చేసి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఇప్పుడు 'దేవర 2'తో 1000 కోట్లకు పైగా కలెక్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట.